ఈరోజు ప్రీతమ నేత మనందరూ అభిమానించి అమ్మ అని పిలుచుకునేటువంటి మన శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని అలీనోద్యమ నాయకురాలు మరి అలా మన ముందు లేకుండా 34 సంవత్సరాలు క్రితం 41వ సంవత్సరంలోకి వచ్చాం. అయినప్పటికీ ఈరోజు మనందరి గుండెల్లోనూ భారతీయ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాలకి అట్టడి వర్గాన్ని పైకి తేవాలి అనే ఆకాంక్ష తప్ప ఏ రోజున కూడా కులాలకి మతాలకు అతీతంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇలా మరి ఆ రోజున రాటి వార్పని చెప్పారు, మరి మీ మీద సిక్కులు థ్రెట్ ఉందండి అని చెప్పినప్పటికీ నేను సెక్యూరిటీగా వాళ్ళని తొలగించమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలాగే ఒక మతం పేరుతో కులం పేరుతో పక్కన పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు. ఇవాళ మనందరం సెక్యులర్ భావాలు భారతీయులు మనందరం కలిసి ఉండాలని చెప్పి ఏ మాత్రం కూడా తొలగించుకోకుండా ఉంది. ఇవాళ అదే శక్తులు తోటి హత్యకావు కూడా రోజున ఉదయం మరి ఒరిస్సాలో నా తుది రక్తం కొట్టు వరకు ఈ దేశానికి సేవ చేస్తానని చెప్పినటువంటి గొప్ప మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇవాళ మన ముందు లేకపోయినప్పటికీ ఆ ఆశయాల్ని మనం కొనసాగిస్తూ మరి ఆ రోజున రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ప్రధాని కావడంలో మరి ఆ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి అనేకమైన పథకాలు పేదలు బడుగు బలహీన వర్గాల్ని అత్యున్నత స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకురాలు మహిళలు. మరి అదేవిధంగా మరి బంగ్లాదేశ్ కావచ్చు, మరి యుద్ధం జరిగినప్పుడు కూడా మరి ఎంతో చాకచక్యంగా ఆ రోజున మరి చేశారో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుని ఆవిడ ఆశయాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి బలోపేతం చేయడంలో మనందరం కూడా పాల్పంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇవాళ ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను జిల్లా కాంగ్రెస్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనం ముందు లేకపోయినప్పటికీ ఆవిడ ఆశయాల కోసం కొనసాగించడానికి అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.